అందరికీ నమస్కారం. జేఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలరా, మొత్తానికి బీసీల రిజర్వేషన్లపై జరుగుతున్న పోరాటం, అటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం కానీ బిల్లు మాత్రం ఆమోదం పలకలే కేంద్ర ప్రభుత్వం. గవర్నర్ పరిధిలో, రాష్ట్రపతి పరిధిలోనే పెండింగ్లో ఉంది. సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ గత సంబంధించిన రిజర్వేషన్ల ద్వారానే పాత రిజర్వేషన్ల ద్వారానే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని పిలుపునియడంతో అటు బీసీ సంఘాల నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. నేడు మొత్తానికి ప్రతిపక్షాలు ప్రభుత్వమే బీసీల పక్షాన నిలబడుతూ ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది, సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి వాడవాడలో గ్రామాల్లో ఈరోజు బీసీల ఐక్యతంతో పోరాటానికి దిగుతున్నారు. ఏది ఏమైనా పార్టీలకు ఖచ్చితంగా బీసీ బంద్ జరుగుతున్న సందర్భంలో కొన్ని ప్రదేశాలలో ఆల్రెడీ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు ఏదో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలపైన కానీ ఇతర అంశాలపైన కానీ దాడులు కానీ ఇతర అంశాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పార్టీలు కాబట్టి, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కాబట్టి ఒకే వేదికపై ఉండి ధర్నాలో మొత్తానికి బంద్లో పాల్గొని మాట్లాడతారా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరే పార్టీకో దగ్గర ఉండి ఈ బంధు కార్యక్రమంలో పాల్గొంటారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అందరూ ఒక దగ్గర కలిసి చేస్తున్నప్పుడు కొందరు అతి ఉత్సాహం చూపెట్టకుండా, ఒకరిపై ఒకరి మనోభావాలు దెబ్బతినకుండా, మాట్లాడకుండా, మొత్తానికి ఘర్షణ వాతావరణం తీసుకురాకుండా బీసీలు ఐక్యతతో చేస్తున్న ఈ బంద్ను విజయవంతంగా చేయాలని కోరుతూ ప్రజానికం కూడా అదే కోరుతుంది. ముందుగా వార్తలకు వెళదాం. మరి ఆంధ్రజ్యోతి నేడు తెలంగాణ బీసీ బంద్, 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు, అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు, పలు విద్యా వ్యాపార సంస్థల స్వచ్ఛంద మద్దతు, 42% రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం, సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమే, ఆర్ కృష్ణయ్య, సకల జనుల బంధుకు మద్దతుగా నిలవాలి, జాజుల, జర్నలిస్టులు బాసటగా నిలవాలి, దాసు సురేష్, కాంగ్రెస్ శ్రేణులు బంద్లో పాల్గొనాలి, మహేష్ గౌడ్, శాంతియుతంగా నిర్వహించాలి, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శశిధర్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేము వస్తాం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించనుంది. ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. కాగా బంద్కు టీజేఎస్, ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సముఖత వ్యక్తం చేశాయి. అయితే ఉదయం బంద్లో పాల్గొని తీవ్రత తగ్గిన తర్వాత బస్సులో నడవచ్చు అనేది మిగతా 12వ పేజీలో ఉంది వార్త. బంద్కు మద్దతుగా హైదరాబాద్లో నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ, అద్దంకి దయాకర్, జాజుల శ్రీనివాస్ గౌడ్, దాసు సురేష్, రాజారాం యాదవ్ తదితరులు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు? 2 వారాల్లోగా వివరాలు తెలియజేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసిని ఆదేశించిన హైకోర్టు 42% రిజర్వేషన్ల జీవోపై మాత్రమే హైకోర్టు స్టే. ఎన్నికలు ఆపాలని ఎక్కడ చెప్పలేదు. పాత 50% రిజర్వేషన్లతోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేసింది. కాబట్టి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరపు వాదనలు. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు తమకు తెలియజేయాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు తెలిపేందుకు 2 వారాల గడువు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ను నిలిపివేస్తూ ఎస్ఈసి జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం కొత్త కొమ్ము గూడానికి చెందిన రెంకా సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు.
మిగతా 13వ పేజీలో ఉంది వార్త. మొత్తానికి ప్రభుత్వానికి కోరింది 2 వారాల్లోపు తెలియజేయాలని. సో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేకంగా కొత్త పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం. కార్పొరేట్ స్కూళ్ల తరహాలో వసతుల కల్పన. విద్యార్థులకు అల్పాహారం, పాలు, మధ్యాహ్నం భోజనం సౌకర్యాలు లేని పాఠశాలలు ఇతర బడుల్లో విలీనం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పన ప్రణాళికలు. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశ్. ఉన్నత విద్యలో సంస్కరణలపై సీఎంకు విద్యామండలి నివేదిక. రాష్ట్రంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు బోధించేలా ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటిలో కార్పొరేట్ బడుల స్థాయిలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు పాలు, అల్పాహారం, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విద్యాశాఖ బాధ్యతలు కూడా చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు 2.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కేకే కేశవరావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక, ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏమాత్రం సౌకర్యాలు లేని ప్రాథమిక పాఠశాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోకి, సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలోకి తరలించాలని సూచించారు. మెరుగైన వసతుల కోసం ప్రణాళికలు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతుల కల్పన కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలన్నారు. ఈ రీజియన్లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో చూడాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మిగతా 13వ పేజీలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విద్యాపరంగా విద్యా బలోపేతానికి వారు కృషి చేస్తున్నారు. మొత్తానికి మీడియాలో వచ్చిన కథనాలను కూడా వారు అన్నిటికీ స్పందిస్తున్నారు. మీడియాలో వచ్చిన కథనాలను కానీ ప్రభుత్వం ఆలోచన విధానాలను మాత్రం అమలు చేస్తున్నారు. మొత్తానికి విద్య పైన వారు దృష్టి పెట్టారు. విద్యలో అక్కడ అంటే కొన్ని పాఠశాలలో ఎలాంటి వసతులు లేని దగ్గర, అంటే విద్యార్థులు తక్కువ ఉన్న దగ్గర, ఉపాధ్యాయులు తక్కువ ఉన్న దగ్గర పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేయాలని అనేది కూడా వారు చెప్తున్నారు. వసతులు లేనితో ఇంకా అదేవిధంగా బ్రేక్ఫాస్ట్, అల్పాహారం, దాంతోపాటు మధ్యాహ్నం లంచ్ అందించేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అధికారులను కూడా ఆదేశించారు. సో ఏదేమైనా విద్యా బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. గతంలో ఇక్కడ లేదు, మీడియాలో వచ్చిన గత ప్రభుత్వంలో పాఠశాలల పరిస్థితులు పత్రికల్లో వచ్చినా కానీ స్పందించే నాయకులే కరువైన అప్పుడు వాళ్ళు చెప్పిందే వేదం, చూసి చూడనట్టు వివరించారు. మొత్తానికి ప్రజాప్రభుత్వం విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది అని మాత్రం చెప్పొచ్చు. సో నేరస్తుడి చేతిలో కానిస్టేబుల్ హత్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై దారుణం. బైక్ చోరీ కేసు. నిందితుడిని అరెస్టు చేసి బైక్ మీద తీసుకెళ్తుండగా వెనుక నుంచి కానిస్టేబుల్ ఛాతీలో పొడిచిన నిందితుడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఐపై కూడా దాడి. ఫరార్. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు. నేరస్తుడిని తీసుకొస్తుంటే కానిస్టేబుల్ కూడా హత్య చేసినట్టు ఈ నేరస్తుడు. ఎస్ఐ పైన కూడా దాడి చేసినట్ట. మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్. ఫైల్ ఫోటో. కేసీఆర్ హయాంలో ఓటర్ల సమాచారం దుర్వినియోగం. ఆధార్తో లింకు కోసం మా నుంచి డేటా తీసుకుంది. 6 ఏళ్ల పాటు సమాచారాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంది. పౌరుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసింది. చివరికి దానిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్ర సీఈఓ దీనిపై 2019లోనే ఆంధ్రజ్యోతి కథనాలు. ప్రజల సమాచారం అంతా ప్రెసిడెంట్స్ కంపెనీ చేతుల్లోకి. అప్పట్లో ఖండించిన సర్కార్ ఇప్పుడు నిజమని నిర్ధారణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి వినియోగం. కేసీఆర్ హయాంలో ఓటర్ల సమాచారం దుర్వినియోగం అంట. అప్పుడు ఆంధ్రజ్యోతిలోనే 2018లో బిగ్ బాస్ చూస్తున్నాడు అనేది దీనిపైన అప్పుడు 2019లోనే ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ఇచ్చింది. సో ఇది నిర్ధారణ అయిందనేది అందులో సారాంశం తెలుస్తున్నారు. పౌరుల కదలికలపై సర్కార్ నిఘా నేసం అనేది.
కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను చేజిక్కించుకుని ప్రభుత్వ పథకాల కోసం దాన్ని దుర్వినియోగం చేసిందని ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సిఇసి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.16 లక్షల మంది పింఛన్దారుల నుండి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ గుర్తింపు ద్వారా ఎంపిక చేసిందని, వారి ఫోటోలో చిరునామా తదితర వివరాలను దుర్వినియోగం చేసిందన్నారు. ఈ మేరకు సిఇసికి ఇటీవల లేఖ మొత్తానికి ఇందులో కూడా మళ్ళా ఏదో కుంభకోణం అంటారా, దీన్ని ఏదైనా దుర్వినియోగం. సో ఈ అంశం కూడా మళ్ళీ మన తెరపైకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటుందా, ఎన్నికల సంఘం కూడా చూడాలి. మరి ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత ఆసన్న, మరో 208 మంది కూడా, వీరిలో 119 మంది మహిళలు. పోరు వద్దలేదు ఇకపై రాజ్యాంగబద్ధంగా పని ఆసన్న ప్రకటన. సో నిన్న మొత్తానికి మావోయిస్టులు మాత్రం జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఆయుధాలను వీడి ప్రజాస్వామ్యంలో పనిచేయాలనుకుంటున్నారు. మళ్ళీ మొత్తానికి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు ఆయుధాలను వీడి. సో మంచి నిర్ణయం, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామని చెప్తున్నారు వారు. సో జూబ్లీహిల్స్లో అటాసంగా నవీన్ నామినేషన్ పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, గద్వాల విజయలక్ష్మి, విహెచ్ అజారుద్దీన్. సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి పొన్నం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు, మా మద్దతు కాంగ్రెస్ కే, కూనంనేని. కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు, సిగ్గుచేటు బండి సంజయ్. ఏమైనా మద్దతు ఇస్తే మతాలను బయటికి తీసుకురావాలి, పబ్బం గడుపుకోవాలి అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగిన నవీన్ యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఆయన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి నామినేషన్ వేశారు. మంత్రులు కూడా పొన్నం, వివేక్, గద్వాల విజయలక్ష్మి, విహెచ్ అజారుద్దీన్ పాల్గొన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్కు కూనంనేని సిపిఐ మద్దతు ఇస్తే, కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు ఇస్తే, ఎంఐఎం మద్దతు ఇచ్చే వరకు మతాలు తెరపైకి వచ్చినాయి సారోలకు కొత్తగా. బంగారం 1,35,000 ఒక్క రోజులోనే 3,200 పెరుగుదల. ధన త్రయోదశి నేపథ్యంలో ఒకసారిగా డిమాండ్. స్వల్పంగా తగ్గిన వెండి, 10 నిమిషాలు ఇంటి వద్దకే బంగారం. సేవలు ప్రారంభించిన స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్. బంగారం అయితే 1,35,000. సో ఎవరు కొంటారు? సామాన్యుడు అయితే కొనలేడు. నేడు బీసీ ఐకాస రాష్ట్ర బంధు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా విద్యార్థి సంఘాలు, సంస్థలు మద్దతు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు. చూసిన ఆంధ్రజ్యోతిలో చదివిన ఇందాక ఈనాడు. కొనుగోలులో వెత్త, 7 చేపల కథ. ఖరీఫ్ ధాన్యం కదిలేది ఎప్పుడు? మొదలు కాని కాంటలు, తప్పని ఎదురుచూపులు. వర్షాలతో ధాన్యం జలార్పణం, మిల్లుల కేటాయింపులు మీనమేషాలు. ప్రభుత్వ కార్యాచరణ అమల్లో అధికారులు, నిర్వాహకుల అలసత్వం. ఇది జనగామ జిల్లా ఈనాడు ప్రత్యేక ప్రతినిధి. ఇదే వెత, కన్నీటి గాథ. 7 చేపల కథలో చేప ఎందుకు ఎండలేదంటే తలో కారణం చెప్పినట్లు ధాన్యం కొనుగోలు అంశం చిక్కుముడిలా మారింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఇలా ఎవరి వాదన వారిది. వెరసి ఈ చట్టంలో ఇరుక్కొని అన్నదాతలు నలిగిపోతున్నారు. ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించినప్పటికీ అమలు చేయాల్సిన అధికార గణం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక అంశాలు పరిష్కారం కాకపోవడం సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో విస్మయం కలిగించే అంశాలు వెలుగు చూశాయి అనేది ఈనాడులో వరి రైతుల ఖరీఫ్ ధాన్యంపై ప్రత్యేక కథనం. ఉత్తరావు సోమశేఖర్. అక్టోబర్ 1 నుంచి జరగాల్సిన ధాన్యం కొనుగోలు పక్షం రోజులైనా ముందుకు సాగట్లేదు. ఈ నెలలో కొనుగోలు లక్ష్యం 6.85 లక్షల టన్నులైతే 15 రోజుల్లో కొన్నది 336 టన్నులే. 1,490 కేంద్రాలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నా కాంటా లేసి కొనుగోలు చేస్తున్నవి 5-6కు మించి లేవు. అంటే కాంటా లేసి కొనుగోలు చేస్తున్నవి 5-6కు మించి లేవని చెప్తున్నారు వార్తలో. వ్యాపారికి అమ్మేశా
నర్సాయగూడెం ఐకేపీ కేంద్రానికి ఒడ్లు తెచ్చా. వర్షాలకు కొందరి ఒడ్లు వరద నీటిలో భారీగా కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రంలో అమ్మితే క్వింటాలకు 2389 వస్తాయి. పైన చెరువుంది. మరో వానకు ధాన్యమంతా కొట్టుకుపోతుందన్న భయం. అందుకే నష్టమైన క్వింటల్కు 1850 చొప్పున ప్రైవేటు వ్యాపారికి 105 క్వింటల్ల వడ్లు అమ్మేశా. ఇక్కడికి లారీని పంపించారు. పిట్టల శివ, ఆరూర్, యాదాద్రి జిల్లా. ఇక్కడ చూడండి 2389 క్వింటల్ కంటే ఈయన 1850 రూపాయలకే అమ్ముకున్నట్టు చెప్తున్నారు రైతు. అంటే నష్టపోయాడు రైతు, ఇక్కడ నష్టపోతున్నాడు. సో 500 దగ్గర నష్టపోయినట్టు కనిపిస్తుంది. పెట్టుబడులకు భారీ అంతర్జాతీయ సదస్సు నవంబర్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం నవంబర్లో భారీ అంతర్జాతీయ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలకు అవకాశం ఉంది, ప్రత్యేకించి హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులపై ఈ నెలాఖరులోగా స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా హిమాయత్ సాగర్, కిస్మత్పూర్ ప్రాంతాల్లో వాలంతరీ TSER సహా పలు సంస్థలు భూములను తీసుకొని వాటి అవసరాలను వేరే ప్రాంతంలో భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలపడంతో అధికారులు తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని డ్రింకులు ORS కావు, సాధారణ పానీయాలపై ఆ పదం ముద్రించకూడదు. ఓ వైద్యురాలి పోరాటంతో FSSAI ఆదేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్, ఇతర పానీయాలపై ORS పదాన్ని వినియోగించవద్దని భారత ఆహార భద్రతా ప్రమాణాల అధికార సంస్థ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటంలో ఎట్టకేలకు ఇది సాధ్యమైంది. గ్రేట్ జాబ్ మేడం. ఈమె స్టార్టప్ ఉద్యోగార్థుల కోసం వసుంధర. 13 ఏళ్ల విక్టరీ బ్రింకర్ వరల్డ్ యంగెస్ట్ ఓపెరా సింగర్. చూడాలి. కత్తితో నిందితుడి దాడి, కానిస్టేబుల్ మృతి, బైక్ పై స్టేషన్ కు తీసుకెళ్తున్న ఘటన. ఇందాక చూస్తున్నాం కదా వార్త. ఇది SI పై కూడా దాడి చేసినట్టు ఈ కానిస్టేబుల్ బయలుపోతుంది. ఎన్నికలపై నిర్ణయం ఏమిటో చెప్పండి. ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. బీసీ రిజర్వేషన్ల జీవో అమలు నిలిపివేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మౌలిక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలు సమర్పించడానికి ఎన్నికల సంఘం ప్రభుత్వం గడువు కోరడంతో విచారణ నవంబర్ 30కి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేస్తూ ఈ నెల 9న ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ న్యాయవాది R. సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సాపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ DM మొయినుద్దీన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్ పరిశీలించిన ధర్మాసనం ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినందున ఇందులో ప్రత్యేకంగా ఆదేశాల అవసరం లేదని, అంతేకాకుండా ఎన్నికలకు ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు చేసినట్లు పత్రికలో చదివామంది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ సేవలు చేయలేదని, ఎన్నికల నోటిఫికేషన్ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సవాలు చేశామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను సస్పెండ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. బీసీలకు కేటాయించిన అదనపు సీట్లను ఓపెన్ కేటగిరీకి కేటాయించి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది G. విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఈ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన SCLPని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లు కేటాయించాల్సింది ప్రభుత్వమేనని, అందువల్ల ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సో ఇది ఎన్నికల హైకోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. రాష్ట్రంలో మద్దతు తెలిపి కేంద్రంలో అడ్డుకున్నారు. భాజపా
విధానాలకు వ్యతిరేకంగానే నేటి బంద్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపిస్తే చట్టబద్ధత కల్పించకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అడ్డుపడుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలో మద్దతు తెలిపి కేంద్రం అడ్డుకుంటున్న భాజపా విధానాలకు వ్యతిరేకంగా బీసీల తరపున శనివారం బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని మద్దతును కోరారు. ఇక ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి, పుతిన్తో ఫోన్లో చర్చలు 10వ పేజీలో. వనం నుంచి జనంలోకి ఆసన్న సహా 208 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో చారిత్రాత్మక ఘటం. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవ్ ఎలియాస్ రూపేష్ ఎలియాస్ ఆసన్నతో సహా 200 మంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ శుక్రవారం డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ సమక్షంలో లొంగిపోయారు. సో ఇందులో చూసే వార్తది. మొత్తానికి ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేస్తే ఫలితం వస్తుంది. అనవసరంగా ప్రాణాలు తీయడం, ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదని అటు కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ఫిబ్రవరి వరకు డెడ్లైన్ విధించడంతో వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. వారికి అభినందనలు. సో ఇది సంగతి. ఈనాడు నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు ఉన్నాయి. సాక్షి ఫ్రెండ్లీ పోలీస్తో శాంతి భద్రతల పరిరక్షణ. పోలీస్ ప్రజలతో ఫ్రెండ్లీగా వెలుగుతూ శాంతి భద్రతలను పరిరక్షించాలని జోగులాంబ జోన్ డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. శుక్రవారం ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ డిఐజీ ఆకస్మికంగా తనిఖీ చేసి కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే చర్యలు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఓ రమేష్ కుమార్ అన్నారు. పైన టపాసు మోతే దీపావళి పండుగ రాబోతున్న క్రమంలో తాత్కాలిక లైసెన్సుదారులకు దుకాణాలకు ఏర్పాటు చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. తాత్కాలిక లైసెన్సుదారులు దుకాణాల్లో ఏర్పాటు చేసుకునే పనులు పడ్డారు. కురుమూర్తికి పట్టు వస్త్రాలు. కురుమూర్తి స్వామికి అమర్చింత పద్మశాలి కులస్తులు ఏటా సమర్పించే పట్టు వస్త్రాల తయారీ పనులకు శ్రీకారం చుట్టారు. వాతావరణం మధ్యాహ్నం కాస్త ఎండ తీవ్రత కనిపిస్తుంది. రాత్రిళ్ళు చలిగా ఉంటుంది. ఆకాశం అప్పుడప్పుడు మేఘవృతం అవుతుంది. సో ప్రధాన వార్త సాక్షి. 4225 నీటి వనరులు, 10.63 కోట్ల చేప పిల్లలు. ఎట్టకేలకు సబ్సిడీపై చేప విత్తనాలు పంపిణీ. ఉమ్మడి జిల్లాలో 11.80 కోట్ల వ్యయంతో అమలు. పేటలో ప్రారంభించిన మంత్రులు దామోదర వాకిటి శ్రీహరి, దామోదరాజ నరసింహ, వాకిటి శ్రీహరి. 66,808 మందికి లబ్ధి. పరోక్షంగా మరో వేలాది మందికి ఉపాధి. మత్స్యకార సంఘాలు సభ్యులు హర్షాతిరేకులు నాణ్యమైనవి సరఫరా చేసేలా చూడాలని విజ్ఞప్తి. ధాన్యంలో తరుగు తీస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హెచ్చరిక. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని, ధాన్యంలో తాలు పేరుతో తరుగు తీసే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉయ్యాలవాడ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వానాకాలం 2025-26 ఖరీఫ్ సీజన్ వరిధాన్యం కొనుగోలుపై సన్నాహక శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రైతుల కష్టం వృధా కాకూడదని, వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా వారు అమ్మిన ధాన్యానికి గరిష్ట మద్దతు ధర చెల్లింపులు 48 నుంచి 72 గంటలలో చెల్లించాలని స్పష్టం చేశారు. మిల్లర్లు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రైతుల నష్టానికి కారణమయ్యే విధమైన ఆలస్యాలు జరగకుండా చూడాలని సూచించారు. మిల్లర్లు రైతులకు అవరోధాలు సృష్టించిన ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, తేమ కొలిచే పరికరాలు, గడ్డి తొలగించే యంత్రాలు, తాత్కాలిక షెడ్లు, వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా కప్పు సౌకర్యం వంటి వసతులు కల్పించాలన్నారు.
పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తులు వాడాలి. సో ఏకో బజార్ను ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్ అమరేందర్, ప్రిన్సిపల్ మదన్ మోహన్. ఒక్క రోజులో 1524 టెండర్లు, నేటితో ముగియనున్న మద్యం దరఖాస్తుల స్వీకరణ. మహబూబ్నగర్లో ప్రత్యేక కౌంటర్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్న సిబ్బంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు మహబూబ్నగర్ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ అన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి అధిక ప్రాధాన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎన్నో చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యుడు వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను డిటిడిఓ ఫిరంగితో కలిసి పరిశీలించారు. కలకుర్తిది. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యల్లా. ఏపీ ప్రభుత్వం సాక్షిగా ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఎడిటర్పై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ రాజ్యాంగంలో 4వ స్తంభంగా ఉన్న పాత్రికేయులపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తుందని దుయ్యబట్టారు. అక్రమ మద్యం దందాపై వార్తలు ప్రచురించినందుకు పోలీసుల ద్వారా వేధింపులకు దిగుతుందని మండిపడ్డారు. తక్షణమే ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రోజుల వ్యవధిలోనే సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం, న్యూస్ సోర్స్ చెప్పమని వేధించడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ జర్నలిస్టులను వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని హరించడమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్, జమిని సురేష్, అహ్మదుల్లా ఖాన్, హకీం కిషోర్, మాధవరెడ్డి, పాదం వెంకటేష్, రాజేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఎట్టిగడ్డ వెంకటేష్, సత్యం, సందరాజ్, బాలస్వామి, ఎస్ఎస్ బాబు, ప్రదీప్, బాలస్వామి, వినయ్ గౌడ్, శేఖర్, వెంకటేష్, పరమేష్, మల్లేష్, ప్రదీప్, శ్రీశైలం, బాలు, వెంకటేశ్వర్లు, మహమూద్ తదితరులు పాల్గొన్నారు. కక్ష సాధింపు చర్య అనేది ఇదొకటి వీళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇది ప్రజలలో మొత్తానికి ఈరోజు మార్నింగ్ న్యూస్. ప్రజలను మన మార్నింగ్ న్యూస్ను ఖచ్చితంగా వీక్షించి మన జైఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని మీ సలహాలు ఉంటే ఇవ్వగలరు. అదేవిధంగా మా మార్నింగ్ న్యూస్ అభివృద్ధి కూడా మీ సహకారాలు అందించాలనుకుంటే మా మార్నింగ్ న్యూస్ కింద స్క్రోలింగ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు పంపించగలరు. ప్రజలను మీ అందరూ ఆశీర్వదిస్తే మన మార్నింగ్ న్యూస్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. మీరందరి సహకార్యాలు, ఆశీర్వాదాలు మా పైన ఉంటాయని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.